పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీపై విపక్ష మహిళా ఎంపీలు దాడి చేయడానికి ప్రయత్నించారు కాబట్టి మోదీని సభకు రావద్దని చెప్పాను అంటూ ఉన్నారు సార్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఒకసారి బయట सदन सुचारू रूप से चलाने में सहयोग करना चाहिए। इसके बाद जब सदन के नेता को सम्मानीय महामहिम राष्ट्रपति के अभिभाषण पर जवाब देना था तो मेरे पास पुख्ता ऐसी जानकारी आई कि कांग्रेस पार्टी के कई सदस्य माननीय प्रधानमंत्री जी के आसन पर पहुंचकर कोई भी अप्रत्याशित घटना कर सकते थे। ये दृश्य मैंने सदन में देखा भी सके। अगर ये घटना हो जाती तो ये अत्यंत अप्रिय दृश्य देश के लोकतांत्रिक परंपराओं को तार तार कर देता। इसको टालने के लिए मैंने माननीय प्रधानमंत्री से आग्रह किया कि उन्हें सदन में नहीं आना चाहिए और सदन के सभापति होने के नाते मेरी जिम्मेदारी बनती थी कि सदन की उच्च परंपराओं गरिमाओं को अक्षुण्ण बनाए रखे हैं। రైట్ సార్, చాలా సీరియస్ ఎలిగేషన్ సార్ ఇది. పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీపై దాడి అంటే అది దేశ గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన అంశం. అంటే విపక్షాలు అంత సాహసం చేసే అవకాశం ఉందంటారు? అటువంటి దాడి జరిగింది. స్పీకర్ చెప్తున్నది ఏంటంటే ఇష్యూ ఏమొచ్చింది అంటే ప్రధానమంత్రి సభకు రాలేదు, సో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. సాధారణంగా ప్రధానమంత్రి పార్లమెంటుకు రావడమే తక్కువ. ఇంతవరకు ఈ 11 ఏళ్లలో పార్లమెంట్ సభ్యుల ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పిన చరిత్ర లేదు మోడీకి. సో ఆయన చెప్పదలుచుకున్నది ఉపన్యాసం ఇచ్చిపోతాడు తప్ప ఎప్పుడు కూడా అకౌంటబుల్ టు ద హౌస్ అనేది మోడీ హిస్టరీలో లేదు. మీకు మీడియాకు కూడా అంతే. ఆల్రెడీ ప్రిపేర్డ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ముందే క్వశ్చన్లు ఇచ్చి అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు మోడీజీ ఆప్ కైసే కరే అని ఇట్లా అడిగితే అప్పుడు సమాధానాలు చెప్తారు. సో మీకు లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయిన సందర్భాలు ఎక్కడా ఉండవు మీకు మోడీజీ. మౌనమణిగా చెప్పే మన్మోహన్ సింగ్ చాలాసార్లు లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేశాడు, పార్లమెంట్లో క్వశ్చన్ తీసుకున్నాడు, కానీ మోడీ తీసుకోడు. సో అందువల్ల మోడీ ఎందుకు రాలేదు అని ప్రశ్న ప్రతిపక్షాలు వేస్తుంటే ఆ బాధ్యత తన పైన వేసుకుంటూ స్పీకర్ సమాధానం చెప్తూ నేనే వద్దన్నా అంటే అసలు స్పీకర్ పనేంటి? సభకు సభాపతిగా సభానాయకుడు అంటే ప్రైమ్ మినిస్టర్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, స్పీకర్ ఇస్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. సో వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్? సభకు రప్పించాలి ప్రైమ్ మినిస్టర్, సభకు ప్రభుత్వాన్ని అకౌంటబుల్ చేయాలి. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది? ఎగ్జిక్యూటివ్ షుడ్ బి అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్, ఇది కాన్స్టిట్యూషన్ చెప్పేది. కానీ వీ హ్యావ్ ఎ స్పీకర్ హూ సేస్ నేనే వద్దన్నా. అసలు ఏంటిది? స్పీకర్ ప్రధానమంత్రిని రప్పించి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పించాల్సిన పొజిషన్లో కూర్చున్న స్పీకర్ నేను ప్రైమ్ మినిస్టర్ను వద్దన్నా. ఎందుకు వద్దన్నాడు అంటే దానికి రీజన్ ఏంటంటే మాకు సమాచారం వచ్చింది కాంగ్రెస్కు చెందిన మహిళా ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ పైన దాడి చేస్తారు. కానీ ఇమాజిన్ పార్లమెంటు పైన ప్రధానమంత్రి పైన దాడి జరిగితే అదే జరిగితే దేశానికి అవమానము, అందుకొరకు నేను ఆపాను అని. మరి ఎన్ని రోజులు ఆపుతారు అంటే ప్రైమ్ మినిస్టర్ రాడా అసలే హౌస్కు? ఇంకోటి, అసలు దాడి జరిగే పరిస్థితి ఉంటుందా పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ పైన? ఆ సిచ్యువేషన్ వస్తే మార్షల్స్ ఉండరా? సభ వాయిదా వేయవచ్చు కావాలంటే, మార్షల్స్ ఉండరా? మీకు సభలో ప్రతిపక్ష సభ్యుల కన్నా అధికార కూటమి సభ్యులు ఎక్కువ, అవునా కదా? వాళ్ళందరూ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్కు రక్షణగా వలయంగా నిలబడలేరా? అదే కదా. అంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కాపాడుకోరా? నిజంగానే దాడి జరుగుతుంది అనుకుందాం, ప్రతిపక్ష మహిళా ఎంపీలు, అది కూడా మహిళా ఎంపీలు దాడికి మోడీ పైన అటాక్కి వెళ్ళారు అనుకుందాం లాజికల్గా. నిజంగానే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ సీటు వైపు వెళ్ళారు, అది నిజం. నిజంగానే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ను దాడి అంటే కొట్టడమే కదా. ఆ పరిస్థితి ఉంటే మీకు అధికార కూటమి ఎంపీలు ఉండరా? వాళ్ళ మహిళా ఎంపీలు లేరా? వాళ్ళు తక్కువ ఉన్నారా? మహిళా అధికార కూటమి ఇంకా మహిళా ఎంపీలు లేరా? సో వాళ్ళందరితో పెద్ద వలయం ఏర్పాటు చేయొచ్చు కదా ప్రైమ్ మినిస్టర్కు, సిట్టింగ్ మీకు ఆ పని చేయొచ్చు కదా. ఒకటి. రెండవది, మార్షల్స్ ఉంటారు. మార్షల్స్ దేశ ప్రధానమంత్రికి పార్లమెంట్లోనే రక్షణ లేదని మన స్పీకర్ అంటే ఇతర దేశాలలో మన గౌరవం ఎంత తగ్గుతుంది? అయ్యా పాకిస్తాన్ వాడికి ఎంత అడ్వాంటేజ్ చూడండి, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్కి అసలు పార్లమెంట్లోనే సేఫ్టీ లేదట,
ఇవాళ దేశంలో ఎక్కడ భద్రత ఉంటుంది అని అంటే మనకి ఎంత అవమానం. ఇప్పుడు ప్రధానమంత్రి పైన దాడి జరిగితే అనే అనుమానం, అది దేశానికి అగౌరవం వస్తుంది, అది అనుమానం. కానీ ఇక్కడ ఇది అంతకన్నా పెద్ద అనుమానం కదా. దేశ ప్రధానమంత్రికి పార్లమెంట్లోనే రక్షణ లేదు, దేశ ప్రధానమంత్రిని పార్లమెంట్లోనే దాడి నుంచి కాపాడుకోలేము, దేశ ప్రధానమంత్రికి పార్లమెంట్లో భద్రత లేదు. ఇది మన లోక్సభ స్పీకర్ అంటున్నాడు. ఇది పాకిస్తాన్కి అడ్వాంటేజ్ కాదా, చైనా వాళ్ళకి అడ్వాంటేజ్ కాదా? ఇండియన్ డెమోక్రసీని జనం ఫూలిష్గా భావించరా? ఇది వికసిత భారతానికి గౌరవమా? అసలు దాడి జరగకుండా నువ్వు చర్యలు తీసుకో, మార్షల్స్ పెట్టు, స్పీకర్ మార్షల్స్ పెట్టచ్చు, మీకు అధికార కూటమి మొత్తం వాళ్ళ ఎంపీలతో ఒక వలయంలాగా పెట్టచ్చు, కాదనుకుంటే అసలు సభనే వాయిదా వేయవచ్చు. సభ సర్దుమణికి మీరు ప్రతిపక్ష ఎంపీలను పిలిచి కూర్చునబెట్టి మాట్లాడాక మళ్ళీ మీరు ప్రైమ్ మినిస్టర్ స్పీచ్కు రిప్లై తీసుకోవచ్చు. కానీ నాకు దాడి జరుగుతుంది నాకు అనుమానంతో నేను ప్రైమ్ మినిస్టర్నే వద్దన్నా అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? సామాన్యుడికి భద్రత ఎక్కడదండి? దేశ ప్రధానమంత్రికి పార్లమెంట్లో భద్రత లేదు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అన్న బయట కాపాడతారు, పార్లమెంట్లో ఎవరు లేరు. మరి కొత్తగా పార్లమెంట్ సెక్యూరిటీ గార్డ్ పిఎస్డి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు స్పీకర్ వాయిస్ చూస్తుంటే ఒక మీకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లాగా ఒక కొత్త గ్రూప్ ఏర్పాటు చేసి మార్షల్స్ పార్లమెంట్లో ఇతర సభ్యులకు, ప్రైమ్ మినిస్టర్ కొరకు ఒక ప్రత్యేక భద్రతా బలగం, సో దానికి జెడ్ వై అన్ని కలిపి ఏదో ఒక కేటగిరీ పెట్టి మరి ప్రైమ్ మినిస్టర్కి ఒక 500 మంది కమాండోలతో రక్షణ కల్పిద్దామా? వాట్ ఈజ్ ఇట్ టాకింగ్? రియల్లీ కాన్ అండర్స్టాండ్. స్పీకర్ చైర్లో కూర్చొని ప్రైమ్ మినిస్టర్కు పార్లమెంట్లో రక్షణ లేదు, ప్రధానమంత్రి పైన పార్లమెంట్లోనే దాడి జరుగుతుంది కనుక నేను భయపడాను వద్దన్నా. ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ వేర్ ఆర్ వి గోయింగ్. రైట్ సార్, చిన్న పాయింట్ ఒకటి యాడ్ చేస్తాను సార్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద పార్లమెంట్లో ఎవరైనా అటాక్ చేస్తే టీడీపీ ఎంపీలంతా కూడా ధీటైన సమాధానం చెప్పాలి అని చెప్పి లోకేష్ టీడీపీ ఎంపీలకు రీసెంట్గా పిలుపునిచ్చారు కదా సార్. దీపక్ రెడ్డి టీడీపీ స్పోక్స్ పర్సన్ దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నట్టున్నారు. ఒక నేషనల్ మీడియాలో జరిగిన ఒక చర్చ సందర్భంగా ఈ అంశాన్ని యాంకర్ ప్రస్తావించినప్పుడు ఏం మాట్లాడారు అన్నది ఒకసారి విందాం. See the language what is being used by the members of the opposition. They have contempt. So there is a great scope that those lady MPs who have come there, although they don't have any weapons, there is a chance that they can go bite the Prime Minister also. I mean, Bite the Prime Minister? Yeah. I mean, Because they bite the Prime Minister? I mean, they don't have any weapons, so at least they have their teeth. So why? అవర్ లోకేష్ జీ ఈజ్ మానిటరింగ్ అని చెప్పి ఇండిగో సంక్షోభంలో మాట్లాడి ఆ తర్వాత చాలా ఇబ్బంది పడ్డ దీపక్ రెడ్డి ఇప్పుడు ప్రధాని మోదీని విపక్ష మహిళా ఎంపీలు వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు కానీ కొరికే అవకాశం ఉంది అంటే అర్థం ఉందా అసలు? ఈ స్థాయికి రాజకీయాలు పట్టుకొస్తే ఏమంటారు?